హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే మనం కోల్కత్తాలోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. చూడండి ఏంటో అది, సెయింట్ పాల్ క్యాథడ్రల్ చర్చ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ కోల్కత్తా. చూస్తున్నారు కదా, ఇదే ఆ చర్చ్, సెయింట్ పాల్ క్యాథడ్రల్ చర్చ్. ఈ చర్చ్ని 1839లో స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షను. 1847లో కంప్లీట్ అయిపోయింది కన్స్ట్రక్షన్ చేయటము. చాలా పెద్ద చర్చ్ ఇది కోల్కత్తాలో. ఇది చూడండి, మన రైట్ సైడ్ చిన్న పార్క్లా ఉంది. ఈ పార్క్లో అయితే మనకి మేకలు, అవి యేసుక్రీస్తు పుట్టిన ప్లేస్ ఉంటుంది కదా, ఆ యేసుక్రీస్తు పుట్టినట్టుగా అది కొంచెం బొమ్మలు పెట్టి అలా క్రియేట్ చేసేసారు చిన్న పార్క్ లోపల. చాలా బాగుంది చూడటానికి. మనకి ఎక్కడైనా కోల్కత్తాలో ఎక్కువ పార్కులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. ప్లస్ మళ్ళీ బంతిపూలు ఎక్కువ ఉంటాయి ఇటువైపున, మనకి చాలా తక్కువ ఉంటుంది. ఇటువైపు ఎక్కువ బంతిపూలు ఎక్కువ పండిస్తారు వీళ్ళు. చూడండి ఎలా ఉంది చర్చ్, చాలా బాగుంది చర్చ్. వీడియోలో కన్నా లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం పార్క్ అనమాట ఇది. చాలా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఎక్కడ చూసి మనకి బంతిపూలు ఎక్కువ ఉంటాయి కోల్కత్తాలో. చాలా బాగుంది చర్చ్ అయితే. లోపలికి కొంతమంది ఇక్కడ ఫోటో షూట్ చేసుకుంటున్నారు ఎంట్రన్స్లో. మన వాళ్ళు ఇవాళ అలసిపోయి స్టెప్స్ మీద కూర్చుని పోయారు. ఇంకా ఫోటో కోసం నిలబడితే మన వీడియోని రికార్డ్ చేసేసాడు. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి అయితే వచ్చేసేసాము. చాలా బాగుంది లోపల కన్స్ట్రక్షన్, అది నీట్గా చాలా బాగుంది అసలు. ఇది యేసుక్రీస్తు పుట్టినట్టున్నది అలా చూపిస్తున్నారు మనకి. చిన్నప్పుడు యేసుక్రీస్తు అలా పుట్టాడని చెప్పేసి. లోపల మొత్తము ఈ బుక్స్, ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ. ఇదంతా చాలా వాటికి వుడ్తో కన్స్ట్రక్ట్ అయింది. లోపల అంతా వుడ్తో చేశారనమాట అవన్నీ, టాయ్స్ ఇవన్నీ. చూస్తుంది చాలా పీస్ఫుల్గా, చాలా సైలెంట్గా ఉంది లోపల అంతా. బిషప్స్ ఇవి 18,000లో అప్పుడు ఎవరైతే రూల్ చేశారో వాళ్ళ నేమ్స్ అనమాట. ప్రిన్స్ ఆఫ్ ఇండియా, బిషప్స్, మోడరేటర్స్. అది దూరం నీట్గా అలా ఉంది, చాలా బాగున్నాయి. మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం. చూస్తున్నా కదా డిజైన్స్ ఇవన్నీ, వాల్స్ చాలా బాగున్నాయి అసలు. తప్పకుండా కోల్కత్తా వస్తే మాత్రం అసలు విజిట్ చేయండి. విక్టోరియా మెమోరియల్ అండ్ సెయింట్ పాల్ క్యాథడ్రల్ చర్చ్ మనకి పక్కనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ జస్ట్ 5 minutes వాక్లోనే ఉంటుంది మనకి ఇవి.
మెయిన్కి అయితే వచ్చేసేసాము. ఇక్కడే మనకి ప్రేయర్ జరుగుతూ ఉంటుంది సండేస్ టైంలో. అది చూసారా చైర్స్ కానీ ఇవన్నీ ఎక్కడ మన మూవీస్లో చూస్తూ ఉంటాం, ఎంత పెద్ద చర్చెస్ ఇవన్నీ అసలు చూడండి ఎంత హైట్లో ఉందో. వీక్ డేస్లో కూడా చాలా మంది వస్తున్నారు చూడటానికి, చాలా క్రౌడ్గానే ఉంది. మనం కూడా అయితే వెళ్ళిపోదాం ముందరికి. చూస్తున్నారు కదా, అవంతా మనకి బ్యాక్ సైడ్ వాల్కి గ్లాసెస్ ఉన్నాయి అన్నమాట. దాని మీద డిజైన్ ఉంది అద్దాలకి, చాలా బాగుంది చూడటానికి. అసలు పెయింటింగ్ టైప్లో ఉంది. ఫ్యాన్స్, పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయి పైన. ఓకే, మనం కూడా అయితే 2 minutes మనం ప్రేయర్ చేసేసుకున్నాము. చూస్తున్నారు చైర్స్ ఇవన్నీ. ఇవి సండే రోజు ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడైతే మామూలుగా తాడుతో కట్టేశారు, ఎవరు వెళ్ళకుండా ఉంటారు చైర్స్ వైపు. చూస్తున్నారు చైర్ చూసారు ఎంత పెద్ద చైర్ అది. అక్కడ ఎవరు కూర్చుంటారో కానీ చర్చి ఓపెనింగ్ అయినప్పుడు మరి చాలా పెద్దది చైర్స్. మనం మొత్తం మూవీ చూసేట్టు ఉంటుంది చర్చ్ కూడా. ఇంత పెద్ద చర్చెస్ అయితే మన సైడ్ ఉండవు ఇంత పెద్ద పెద్దగా. వచ్చిన వాళ్ళు అయితే ఒక రోజ్ ఫ్లవర్ ఆర్ క్యాండిల్ తీసుకొచ్చి ఇస్తున్నారు, ఇక్కడ పెడుతున్నారు. ఎవరో ఒక పాప డాడీ ఫోటో తీస్తున్నట్టున్నారు తనని. మొత్తం చైర్స్ ఇదే అనమాట మన చర్చ్. ఇంకా ఏందో చూపించడానికి. ఇక్కడికి ఫారినర్స్ కూడా వస్తున్నట్టున్నారు. ఫోటో గురించి అన్నీ చాలా బాగుందండి. చుట్టానికి అంతా ఇదనమాట యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు అనే దానికి నిదర్శనం టైప్ ఒక డిస్ప్లేలో పెట్టేశారు ఇక్కడ. చాలా బాగుంది లైటింగ్స్తో, చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ విగ్రహాల టైప్లో, అవేమి అది వుడ్ కాదేమి, అదొక స్టోన్ అండి. అది ఒక వైట్ కలర్ స్టోన్లా ఉంది అదంతా. దాంతో చేసినట్టున్నారు ఆ విగ్రహాలు, వాటిని స్టాచ్యూస్నవి. 4 essential truths. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డెఫినెట్లీ మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అప్కమింగ్ డేస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.